నమస్తే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణుశక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవు అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పేర్కొంది. అయితే ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవకాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు సైనిక దాడులను ఎదుర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాలలో అణు విద్యుదుత్పాదన కేంద్రాలు ఉన్నాయి. అణు పరిశోధన రియాక్టర్లతో పాటు అణు ఇంధన స్టోరేజీ సదుపాయాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 4 అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తున్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్, అమెరికా 2025 జూన్లో వైమానిక దాడులకు దిగినప్పుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా, ఉక్రెయిన్ వంటి ఇతర అణ్వాయుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనాలను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రి 85 సెకండ్ల ముందు అది ఆ అవకాశాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60% ఫిసైల్ యురేనియం 235 ఐసోటోప్ ఉంది. అంటే దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వాయుధాలు తయారు చేయవచ్చు. ఆ ఫిసైల్ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూ ఉండగానే ఇరాన్పై ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. ఇరాన్లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్, ప్రాసెస్ రీసెర్చ్ ఫెసిలిటీ, మొలిబ్డినం, అయోడిన్ అండ్ జినాన్ రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, జబార్ ఐబిన్ హయన్ మల్టీపర్పస్ ల్యాబొరేటరీస్, మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్, లైట్ వాటర్ సబ్ క్రిటికల్ రియాక్టర్, హెవీ వాటర్ జీరో పవర్ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్ఫహాన్ రీసెర్చ్ రియాక్టర్, కరాజ్ వాటర్ స్టోరేజీ ఫెసిలిటీ, బుషహర్ అణు విద్యుదుత్పాదక కేంద్రానికి చెందిన 4 యూనిట్లు, కరణ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్లో జరిగిన దాడుల్లో ఫౌర్డ్ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బతిన్నాయి. కోర్ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్ అవ్వలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్ ఆ తరువాత నూతన ఇస్ఫహాన్ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియజేసింది. కానీ ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. తాజా విడత దాడుల్లో ఇస్ఫహాన్ లేదా మరి ఏ ఇతర అణుశక్తి సదుపాయమేమైనా దెబ్బతిన్నది లేనిది ఇంకా స్పష్టం కాలేదు. మరొక వైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంతర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన అమెరికా, రష్యాల మధ్యనున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లు అంటే 1971 నుంచి ఆ ఒడంబడిక 2 దేశాల అణ్వాయుధ శక్తులను పరిమితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ 2 దేశాలు తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటువంటి పరిమితికి చట్టబద్ధంగా కట్టుబడి ఉండవలసిన అవసరం లేదు. అసలు రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణు యుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా తమ నిర్దిష్ట సైనిక లేదా రాజకీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకొని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడుదల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తున్నాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని పరిమిత యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ అణ్వాయుధాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఐ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే
అమెరికా దాని మిత్రపక్షాల లక్ష్యమైతే ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాసి చెప్పినట్లుగా రెండు పక్షాలు దౌత్యానికి చర్చలకు తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణుజ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణా మార్గం.